ఒక అతనికి గడ్డి మధ్యలో మనిషిలా ఉన్న ఒక చిన్న రెక్కల జీవి దొరికింది. దాని వల్ల అతని జీవితం మారిపోతుందా లేదా సర్వనాశనం అవుతుందా? చెప్పే ముందు ఆ క్యూట్ బేబీ నచ్చితే లైక్ కొట్టండి. అతను అక్కడ ఎవ్వరు లేనిది గమనించి ఆ జీవిని వాళ్ళ ఇంటికి తీసుకెళ్లాడు. రోజులు గడుస్తున్న కొద్దీ ఆ ప్రాణి వాళ్ళకి చాలా నచ్చింది. ఆ ప్రేమతో దానికి లిల్లీ అనే పేరు పెట్టి సొంత బిడ్డలా చూసుకుంటారు. ఎలా అంటే లిల్లీ కోసం ఒక చిన్న బెడ్ లాంటిది తయారు చేశారు. అలాగే ఆ అమ్మ లిల్లీ కోసం తన చేతులతో పాలు తాగించింది. ఇంకా ఆడుకోవడానికి బొమ్మని కూడా ఇచ్చారు. అలాగే బుజ్జి లిల్లీకి చలి పెట్టకుండా ఆ బొమ్మకి వచ్చిన డ్రెస్ తీసి తొడిగించి బయట ప్రపంచాన్ని చూపిద్దామని బయటికి తీసుకెళ్తారు. కానీ ఇక్కడే అసలైన ట్విస్ట్ మొదలైంది. ఊర్లో వాళ్ళందరూ లిల్లీని అలా చూస్తుండిపోయారు. ఎందుకంటే తను చాలా అందంగా అలాగే బుజ్జిగా ఉంది. కానీ అది చూసి తనని పెంచిన అమ్మ మాత్రం చాలా భయపడుతుంది. ఎందుకంటే ఎవరైనా చూస్తే నిజం బయట పడిపోతుంది అని. అప్పుడే ఒక ముసలావిడ లిల్లీకి కప్పిన పరుపుని తీయాలని చూస్తుంది. ఇంకా ఆ అమ్మకి చాలా భయం వేసి అక్కడి నుండి తనని తీసుకెళ్తుంది. సమయం గడుస్తూ పోతుంది. కానీ లిల్లీ మాత్రం అందరి మనుషులలాగా నడవడానికి ప్రయత్నించలేదు. తను మెల్లిమెల్లిగా ఎగరడానికి ప్రయత్నిస్తుంది. ఆమె రోజు రోజుకి ప్రమాదకరంగా మారుతుందా లేదా ఏదైనా రహస్యం బయటికి వస్తుందా? తెలుసుకోవాలంటే పార్ట్ 2 అని కామెంట్ చేసి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి.